ఏర్పాట్లు గాని సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంకా చాలా బెటర్ గా ఉంది. అంటే రూమ్స్ కానీ ఫుడ్ కానీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే మహిళలకి ఇక్కడ వాష్రూమ్స్ విషయంలో శుభ్రత అంతా బాగుందా? చాలా బాగుందండి. అన్నప్రసాదాలు రుచి చూసారా? చూసాము. ఎలా ఉన్నాయి? అక్కడ చూసాము, చాలా బాగుంది. అంటే గతంతో పోలిస్తే మార్పులు అయితే ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ? ఉన్నాయండి. సంతోషంగా ఉన్నారా మరి? చాలా. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. బాగున్నాయండి. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు? చాలా మార్పు వచ్చిందండి. చాలా బాగుందండి. అన్నప్రసాదాలు ప్రసాదాలు ఇటు అన్ని బాగున్నాయండి. గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుందండి. అప్పుడు మీద మహిళలకి టాయిలెట్లు కానివ్వండి, ఇక్కడ శుభ్రత కానివ్వండి అంతా బాగుందా? చాలా బాగుందండి. చాలా నీట్ గా ఉన్నాయండి. చాలా ఇబ్బంది అండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నామండి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు ఏర్పాట్లు వస్తువులు అన్ని బాగున్నాయా? ఏర్పాట్లు సదుపాయాలు అన్ని చెప్పాలంటే అన్ని బాగున్నాయి. భోజనాలు కాబట్టి ప్రసాదాలు అన్ని ఓకే. దానంతా ఫెసిలిటీస్ వైజ్ అయితే బాగుందా? ఫెసిలిటీస్ వైజ్ నంబర్ 1 ఓకే. ఇంత ఫెసిలిటీస్ తిరుమలలో ఏర్పాటు చేశారు, దానికి ఓకే. ఓకే, దానికి లడ్డు ప్రసాదం గానీ అన్న ప్రసాదం గానీ టేస్ట్ ఎలా ఉంది సార్? అన్న ప్రసాదం కానీ లడ్డు టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్వామివారి దర్శనం అయిందా? బాగా జరిగింది. బాగా జరిగిందా? ఇక్కడ అంటే మహిళలకు గానీ మిగతా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. అంటే వాష్రూమ్స్ గానీ వాష్రూమ్స్ ఇస్ గుడ్. అన్న ప్రసాదం రుచి చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుంది. సేమ్ ఒకే టేస్ట్ లా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం. అంటే గతంలో ఎప్పుడు వచ్చారు? ఒక 2 years అవుతుంది. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? ఏర్పాట్లు అన్నప్రసాదం లడ్డు డిఫరెన్స్ ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. దేవుని దయవడ మంచి జరిగింది. కళ్యాణం కూడా బాగా జరిగింది. అసలు అనుకోలేదు కళ్యాణంలో కూర్చుంటామని. కళ్యాణం అయిపోయింది. అమ్మాయి పుట్టెంటికలు కూడా తీసాం. బ్రహ్మాండంగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు గానీ వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఇక్కడ వస్తువులు గానీ ఏర్పాట్లు గానీ సదుపాయాల విషయంలో గానీ మహిళలకి వాష్రూమ్లో విషయంలో గానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శానిటేషన్ అదంతా అయితే చాలా బాగుందండి. శానిటేషన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు కానివ్వండి లేకపోతే అన్న ప్రసాదం కానివ్వండి రుచి చూసారా? ఎలా ఉంది? రుచి చూసామండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి భోజనం చేయడానికి అక్కడికే వెళ్తున్నాం. అంటే గతంలో ఎలా ఉండేది అన్న ప్రసాదం గానీ లడ్డు గానీ ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూస్తే అంత నాణ్యత లేదు కానీ ఇప్పుడైతే చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు అమృతం ఇంకా ఇది. ఆ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ లాస్ట్ ఇయర్ కి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, భజనకు వచ్చారు కదా, అంతా బాగుందా? సదుపాయాలు బాగుందండి. రూములు ఇచ్చారు, అన్ని బాగున్నాయండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు గానీ వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. భోజనం గానీ లడ్డు గానీ అన్ని బాగున్నాయండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే, ఎలా అనిపించిందమ్మా ఇప్పుడు? మాకు ఇంతకు ముందు కానీ ఇప్పుడు బాగున్నది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఎక్కడికి మనం పోవాలా చేయాలన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ అన్ని సర్దుబాటుగా ఉన్నాయి. బాగా ఏం ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నాయి. ఓకే, అంటే మహిళలకు సంబంధించి వాష్రూముల్లో శుభ్రత గానీ ఏర్పాట్లు గానీ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయండి. అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా? బాగుంది. లడ్డు కూడా బాగుంది. ఓకే, గతంలోకి ఇప్పటికి ఇక్కడ ఏమైనా మార్పులు వచ్చాయా అసలు లేదా? ప్రజెంట్ నాకు తెలిసిన ఎక్స్పెక్టేషన్ ఓన్లీ ఫుడ్ ఒకటి కొంచెం మంచిగా అనిపించింది. అప్పటికి ఇప్పటికి కొంచెం ఫుడ్ మంచిగా అనిపించింది. దర్శనం కూడా మంచిగానే, పర్లేదు, మంచిగా క్వాలిటీ ఉందా ఫుడ్ అంతా? ఫుడ్ క్వాలిటీ ఉంది. అప్పటికి ఇప్పటికి నేను వచ్చిన లాస్ట్ టైం కి ఇప్పటికి కూడా కొంచెం ఫుడ్ క్వాలిటీ ఉంది. మిగతా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి. కొంచెం డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. ఓకే, అలానే కొంచెం నీట్నెస్ కూడా కనిపించింది. వాష్రూమ్స్ కావచ్చు, రూమ్స్ ఇవన్నీ బాగున్నాయి, పర్లేదు, మంచిగా మెయింటైన్ అవుతుంది. ఒకప్పుడు దానికి ఇప్పటికి కొంచెం మంచి డెవలప్మెంట్ గా ఉంది. మొత్తంగా మరి ఇక్కడ ఫెసిలిటీకి సంబంధించి మీరు సాటిస్ఫై గా ఉన్నారా లేదా? ఫుల్ సాటిస్ఫై ఉంది. ఫుల్ సాటిస్ఫై ఉంది. హైదరాబాద్. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. సదుపాయాలు గానీ వసతులు గానీ భోజనశాల గానీ ప్రసాదం లడ్డు గానీ సౌకర్యం క్యూ లైన్ గానీ చాలా ఫాస్ట్ గా దర్శనం. మేము 300 రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నాం. ప్రతి నెల వస్తాం మేము. బాగా బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండే, అసలు ఎవరైనా పట్టించుకునే నాదులు లేడు. అడిగిన రెస్పాన్స్ లేకుండే, చాలా రెస్పాన్స్ గా ఉన్నారు. మంచి జవాబుతనంతో సమాధానం చెప్తున్నారు. బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు. ఓకే, అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చాయా?
గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమున్నా అన్య మత హస్తులకు ప్రాధాన్యత ఇచ్చేది, అది మొత్తం నాటకపోయింది. హిందూ మనోభావాలు చాలా దెబ్బతీశాయి. ప్రతి హిందూ కూడా అసలు తిరుపతి అంటే మన చేతుల్లో ఉంటుందా ఉండదని భయపడే కాలం ఉండే, కానీ ఈ రోజు అలా లేదు. చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా బ్రహ్మాండంగా ఉంది. భయపడకుండా నిర్భయంగా బాగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలానే పరిపాలించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీకు దర్శనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. లడ్డూలో మార్పులు ఎలా ఉంది? చాలా బాగుంది. లడ్డు మరి బాగుంది. అప్పటి క్వాలిటీ కంటే లడ్డు బాగుంది. చాలా క్వాలిటీగా ఉంది, మంచిగా ఉంది. మనము నిల్వ ఉంచితే కూడా ఇంటికి వెళ్ళిన 10 రోజులు కూడా ఉంటుంది. అంత ముందుకు నిల్వ ఉండకపోయేది. బ్రహ్మాండంగా ఉంది. దర్శనం బాగా జరిగిందా? మహా అద్భుతంగా జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? మహా అద్భుతం. దేవుడు రూపం కంటే ఇంకా బాగా ఉంది. ఇక్కడ పరిసరాలు గాని, శుభ్రత గాని, అన్న ప్రసాదం గాని, ఇతర కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మహా అద్భుతంగా ఉంది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే, ఎటువంటి వేరియేషన్ కనపడింది మీకు? అన్నం ప్రసాదం గాని, అన్నదానంలో గాని తేడా చాలా ఉంది. మొత్తంగా మీరు సంతోషంగా ఉన్నారా అయితే దర్శనం తర్వాత? చివరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సంతోషం ఎక్కువగా ఉంది. శుభ్రత విషయంలో ఎలా ఉంది? శుభ్రత విషయంలో ఎక్సలెంట్ అండి, సూపర్. దానికి మనం చేయడానికి లేదు అసలు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి రుచి? అన్నప్రసాదాలు సూపర్ అండి. అంటే సాంబారు చాలా చిక్కదనంగా ఉందండి. దాంట్లో ముక్కలు, నెక్స్ట్ అంటే పోపులు కానీ లేదంటే తాలింపులు, అంటే అంతనో చాలా బాగుందండి. ఎక్సలెంట్. అన్నప్రసాదంలో మనం అనడానికి లేదండి అసలు. फैसिलिटीज कैसा है? फैसिलिटी बहुत अच्छा है। यहाँ पे एक लाइन है, लुंगी वेश, कुर्ता सब अच्छा है। लाडू का भी बहुत अच्छा है। सब सेफ्टी सक्सेसफुली, वेरी गुड, बहुत अच्छा है। इधर आने के बाद प्रसाद भी बहुत अच्छा किया है। सब अच्छा मैनेजमेंट है। अन्न प्रसाद कैसा है? अन्न प्रसाद बहुत अच्छा है, बहुत अच्छा है। शुद्ध गाउठी तुप में है। सब सुविधा बहुत अच्छा है। शुद्ध एवं पानी भी अच्छा है। रहने के लिए भी टीटीडी सरकार ने, ट्रस्ट ने रहने के लिए भी बहुत अच्छा किया है। बहुत अच्छा है। लॉकर सुविधा है वहाँ पे रहने के लिए भी। मी माझ्या महाराष्ट्रातल्या तमाम जनतेला विनंती करतो की आपण एकदा तरी अवश्य या तिरुपती स्वामी बालाजी यांच्या दर्शनाला या, तुम्हाला खूप छान वाटेल. టీటీడీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఇక్కడ అసలు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ రూమ్స్ కూడా మాకు మార్నింగ్ 5 o'clock లైన్ లో నిలబడితే రూమ్స్ కూడా దొరికాయి. రూమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. దర్శనం కూడా మేము నిన్న SSD టోకెన్స్ తీసుకున్నాము. ఈ రోజు ఆల్మోస్ట్ 4.5 hours టైం పట్టింది. బట్ మంచిగా జరిగింది అంతా. లైన్ లో కూడా అన్ని ఎక్కడైనా వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత కూడా అన్ని ఓకే, అంతా బాగుంది. మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ పిల్లలకు గానీ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? పిల్లలకి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అన్నప్రసాదం గానీ, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు గానీ రుచి చూసారా, ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం ఇక్కడ ఎప్పటి నుంచో మనకి తెలిసిందే, ఫేమస్. మీ ఇక్కడికి వచ్చినప్పుడైనా ఎప్పుడైనా ఇక్కడ బయట తినకుండా ఇక్కడ అన్నప్రసాదంలోనే తింటుంటాము. నిన్న వచ్చాము, నిన్న కింద గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాదంలోనే ఇక్కడ. బట్ అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. లడ్డు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు ఎలా ఉన్నాయి? చావకు వచ్చాము, 7 రోజులు చావకి 2 రోజులు చేసుకున్నాం. బాగుంది. టీడీపీ వారికి మంచి సంతోషం, బాగా చేశారు. అంతా శుభ్రంగా బాగుంది. అంటే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగుంటాయి. శుభ్రత కూడా బాగుంది. మేము 2 రోజులు ఇప్పుడు వరకు సేవ చేసినాం. అంతా బాగా జరిగింది. ఇప్పుడే సేవ అయిపోయి దర్శనానికి వెళ్ళి వస్తున్నాం. ఈ టచ్ చూపించినందుకు టీడీపీ వాళ్ళకి నమస్కారం. తమిళనాడు. తమిళనాడా? ఎన్నిసార్లు వచ్చారు మీరు తిరుపతి ఇక్కడికి? మేము వస్తాం, అప్పుడు ప్రతి నెల వస్తాం. మేము ప్రతి నెల వస్తారా? నెల వస్తాం. మరైతే ప్రతి నెల వస్తున్నట్టు మీకు ఈ మధ్య కాలంలో తిరుమలలో మార్పులు ఉన్నాయా లేదా? మార్పులు ఉన్నది. దీని ముందుగా ఇప్పుడు చాలా చంద్రబాబు వచ్చిన తర్వాత బాగానే ఉన్నది. కొంచెం ముందు దర్శనానికి చాలా టైం లేట్ పడుతుంది. ఇప్పుడు వెంటనే చేస్తారు. నైట్ అర్లీ మార్నింగ్ కింద ఆధార్ కార్డు దర్శనం ఇస్తా ఉంది. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నైట్ 9కే స్టార్ట్ చేసినారు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది తీసుకుని వచ్చినాము, మళ్ళీ వెంటనే దర్శనం అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది నేను అనుకుంటాను. మొత్తంగా మీరు చూసారు ఇక్కడ మరి మెయింటెనెన్స్ అంతా కూడా? మెయింటెనెన్స్ చూస్తే అంతా బాగానే ఉంది. వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? రూమ్స్ అంతా బాగుంది. రూమ్స్ బాగుంది. మళ్ళీ రూమ్స్ ముందు హాట్ వాటర్ ఉండదు, హీటర్ అంతా ఉండాలి. ఇప్పుడు హీటర్ ఉంది ప్రతి రూమ్ లో ఉండదు. కానీ 50 రూపాయల రూమ్ లో అంతా ఉంది హీటర్. అది చాలా గొప్పగా ఉంది. దీని ముందు అంటే హాట్ వాటర్ ఉంటే దూరంగా వెళ్ళాలి, బయట వెళ్ళాలి. ఇప్పుడు అట్లా లేదు. రూమ్లే ఉంది, హీటర్ ఉంది, అన్ని ఉంది. మన రూమ్లే మనం ఉన్నాము. అన్నప్రసాదం తిన్నారా?
అన్నప్రసాదం అది వచ్చేది ఒక్కొక్కసారి తింటాము, చాలా బాగుంది. ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు క్వాలిటీ బాగుంది, అన్ని బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. హోటల్ వెళ్తా కూడా చాలా లేట్ అవుతుంది, కానీ ఇక్కడ ఆ లేట్ కూడా అయ్యేలేదు. వెంటనే కొంచెం మనం భోజనం చేస్తాం, వెంటనే కడుపు ఆగిలేదు తిరుగుతుంది, చాలా కడుపు చల్లగా అవుతుంది వస్తేనే. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి తిరుపతికి? వస్తూనే ఉంటాం సార్. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? అన్నప్రసాదం పర్వాలేదు, బాగుంది, వడ కూడా పెట్టారు, హైజీనిక్ గా బాగుంది. లడ్డు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎలా ఉంది లడ్డు? బాగుంది. మొత్తంగా మీరు ఇక్కడ ఇబ్బందులు పడ్డారా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఏమన్నా ఏం లేదా? ఏం లే ప్రాబ్లమ్స్. టాయిలెట్స్ క్లీనింగ్ కానీ అన్ని అంత బాగుంది. కొంతమంది ఇక్కడ బాగలేదు, తిరుపతి అసలు పట్టించుకోవట్లేదు, తిరుమల మెయింటెనెన్స్ అంటారు. అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చింటారు, వాళ్ళకి తెలుసలే. మనం కామన్ పీపుల్ లో మన లెవెల్ పర్వాలేదు, బాగుంది. మీరు చెప్పండి ఎలా ఉంది? మొత్తం బాగుంది, అంత బాగుంది. ఏర్పాట్లన్నీ బాగానే చేశారా? అంత బాగుంది. భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేదు కదా? ఏమి లేదు. మీరైతే సాటిస్ఫాక్షన్ ఉన్నారా ఇక్కడ సదుపాయాల పట్ల? అంత బాగుంది. లడ్డు క్వాలిటీ ఒక శ్రీవారి భక్తురాలుగా మీరు సంతృప్తి పొందారా లేదా? ఇక్కడ ఎన్నోసారి తిరుపతి రావడం? నేను ఇది 3వసారి రావడం. అంటే గతంలోకి ఇప్పటికి చేంజెస్ ఏమైనా వచ్చాయి ఇప్పుడు తిరుమలలో? చాలా చేంజెస్ వచ్చినాయి. మొత్తం ఈ రోడ్స్, ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మార్నింగ్ మేము వచ్చేప్పటికి అంటే మాకంతే బాబు ఉన్నాడు కాబట్టి సుపదం ద్వారా మేము వెళ్ళాము. మా పేరెంట్స్ కి తొందరగా అవ్వదేమో అనుకున్నాం. నైట్ టికెట్ తీసుకుని ఇప్పుడు అవుట్ పాస్ ఒకటి ఉండడం వల్ల అది కూడా కొంచెం బెనిఫిట్ అయింది. వాళ్ళని మధ్యలో బయటికి రమ్మని మళ్ళీ మార్నింగ్ పంపించి వాళ్ళు ఒక 3 hours లో బయటకు వచ్చేసారు. దర్శనం అంతా కొంచెం ఫ్రీగానే అయింది. లోపల కూడా అంతా ఫెసిలిటీస్ అంతా బాగానే ఉన్నాయి. చేంజెస్ అన్ని కూడా చాలా మంచి చేంజెస్ వచ్చాయంటారు. మంచి చేంజెస్ వచ్చినాయి. మీరు అన్నప్రసాదం తీసుకున్నారు మరి? అన్నప్రసాదం తీసుకున్నాం. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంటుంది అండి. నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా మేము అక్కడ సాంబార్ రైస్ ప్రొవైడ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. అది ఈవెన్ మేము నార్మల్ గా మా బాబుకి ఏది పడితే అది పెట్టాం. ఆ క్వాలిటీ చూసి అది కూడా బాబుకి కూడా తినిపించడం జరిగింది. మీ బాబుకి తినిపించే క్వాలిటీ ఉందంట? సాంబార్ అన్నం అయితే అంత క్వాలిటీ ఉందని చెప్తున్నాను నిన్న తినడానికి. తిరుపతి రావడం లెక్కలేదు, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మరి ఈ మధ్యకాలంలో తిరుమలలో మార్పులు వచ్చాయి అంటున్నారు, మరి నిజమేనది? ప్రతి సంవత్సరం ఇప్పుడు చూసి మళ్ళీ చూస్తే మా గుర్తుపట్టలేదు మా తిరుమల, అట్లా ఉంటాయి మార్పులు. ఇప్పుడు మరి అన్నప్రసాదం తీసుకున్నారా? తీసుకున్నామండి. ఎలా ఉంది క్వాలిటీ? ఇదంతా కూడా మంచిగా ఉందండి. ఈసారి ఒకటి స్పెషల్ గా గారె కూడా ఇచ్చారు, వడ ఇచ్చారు, చాలా బాగుంది అది కూడా. ఇప్పటి వరకు మీరు చూసిన ఏర్పాట్లు, వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. మీరు చెప్పండి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి, చాలా బాగున్నాయి అన్ని. ఎప్పుడైనా వచ్చిన సారికి మళ్ళీ సారి వచ్చేసరికి తేడా వస్తుంది. చాలా బాగా ప్రసాదం ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడేది కానీ ఈసారి బాగుంది. గతంలో కంటే తేడా వచ్చింది. తేడా వచ్చింది అంటే ఇప్పటికి గతంలో ఇప్పటికి ఏమైనా తేడాలు గమనించారు మీరు? ఎప్పుడు బాగుంది? తేడా ఉంది, నీట్నెస్ ఉంది. ఎక్కడెక్కడ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ క్లీనింగ్ గా ఉంది. లడ్డు క్వాలిటీ పెరిగింది, సైజు పెరిగింది. ముందు గ్రీన్ గా ఉంది. దర్శనం కానీ ఎక్కడ కానీ సిబ్బంది కానీ ఎక్కడెక్కడ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. ఇక్కడ హాల్లో కూర్చోబెట్టినప్పుడు కూడా 1 hour కి పెడతానే ఉన్నారు. ఇంకా అది కూడా బాగుంది. రైస్ కూడా క్వాలిటీ కూడా బాగుంది. అంటే కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులు కూడా అంత టైంకి వస్తున్నాయి అంటారా? టైంకి వస్తున్నాయి. డిలే ఉంది అక్కడ? అక్కడ డిలే ఏం లేదు, అంత ముందు చాలా బాగుంది. మేనేజ్మెంట్ కానీ వీళ్ళు కానీ చాలా సూపర్, గ్రీన్ గా ఉంది. మెయిన్ చాలా బాగుంది. శ్రీవారి భక్తుడిగా ఇప్పుడు మీరు ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి ఉన్నారా లేదంటే ఏం చెప్తారు? 100% మెయింటెనెన్స్ బాగుంది. చాలా మంది వచ్చి మీకు హెల్పింగ్ వస్తున్నారు, ఏం తెలియపోయి మేము ఉన్నామని చెప్తున్నారు, అది చాలా బాగుంది. కొంతమంది ఇప్పుడు తిరుమల సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, అసలు క్లీన్ లేదు, పట్టించుకోవట్లేదు అంతా అని చెప్పేసి అంటున్నారు. లాస్ట్ టైం కానీ ఇప్పుడు పర్వాలేదు సార్, ఇప్పుడు చాలా బాగుంది, ఇంప్రూవ్ అయింది. ఫుడ్ బాగుంది, ఓకే. లడ్డు క్వాలిటీ బాగుంది. సాటిస్ఫైడ్ గా ఉన్నారు? 100%, 200%. ఇప్పుడు దాకా మీరు తిరుమల ఎన్నిసార్లు వచ్చారండి? 7 times. 7 times. 7 times అంటే మీకు బాగా ఇక్కడ తిరుమల మొత్తం అవగాహన ఉండి ఉంటుంది కదా? ఉన్నది. ఈ మధ్య కాలంలో ఏమన్నా మార్పులు ఏమన్నా వచ్చాయా గతానికి ఇప్పుడు పోల్చుకుంటే? ఏమన్నా దర్శనం టైంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు స్టార్టెడ్ దర్శనం దొరికిన కానీ తొందరలోనే దర్శనం అయ్యింది. అంగప్రదక్షిణ చేసుకున్నాను ఫస్ట్ టైం నేను. చాలా మంచిగా అనిపించింది. దర్శనం లోపల చాలా మంచిగా చూసుకున్నారు. సేవా దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? మొత్తంగా టీటీడీ వాళ్ళు ఎలా ఏర్పాటు చేశారు? టీటీడీ వాళ్ళు బాగానే చేస్తున్నారండి ఇప్పుడు. అంటే ఇక్కడ సెక్యూరిటీ కానివచ్చు, అందరూ మంచిగానే కోఆపరేట్ చేస్తారు. అందరినీ అన్ని రకాలుగా బాగానే ఉంది. వీళ్ళని కూడా సీనియర్ సిటిజన్ లో మాకు హెల్ప్ చేశారు. వాళ్ళు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అన్నప్రసాదం తీసుకున్నారా? తీసుకున్నాం, బాగుంది. క్వాలిటీ బాగుందండి. మిగతా రైస్ అంత క్వాలిటీనే ఉంది కదా?
ఓకే, మొత్తం ఇక్కడ మరి శ్రీవారి భక్తులు ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తిగా ఉన్నావా లేదా అంటే? ఉన్నాను. మాకు దర్శనం చాలా బాగా అయింది. అది కూడా ఈ రోజు గురువారం కదా, నిజ రూప దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. మీ పేరు? నా పేరు అంజనేయులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ. మీరు ఎన్ని సార్లు వచ్చారు తిరుపతికి? కనీసం నేను 50 సంవత్సరాలకు వస్తున్నా. నేను ఈ మధ్య కాలంలో చాలా బాగుంది. అంటే గతానికి ఇప్పటికి ఏమైనా తేడాలు? చాలా 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 అంటే 100% బాగుంది. మార్పులు గమనించారు ఎక్కువగా మీరు? బాగున్నాయి, సదుపాయాలు బాగున్నాయి, వాటర్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఉదయం ఉప్మా ఇచ్చిండ్రు, బాగుంది. దర్శనాల కాడ మంచి దోలిస్తున్నారు, లొల్లి లేదు, ఏది లేదు, ప్రశాంతంగా ఉంది. లడ్డు తీసుకున్నారు మీరు? లడ్డు తీసుకొస్తాను. క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. అప్పుడు మెత్తగా ఉండే, ఇప్పుడు గట్టి ఉంది. గట్టి పలుకుతలేదు కింద, అప్పుడు చేతులనే పలిగిపోయేది. చాలా బాగుంది క్వాలిటీ. టెస్ట్ కూడా బాగుంది. మొత్తం లడ్డులో మార్పు అయితే వచ్చింది. మార్పు వచ్చేది సార్. నీట్నెస్ ఎలా ఉందండి ఇక్కడ? నీట్నెస్ బ్రహ్మాండ, వాష్రూమ్స్ కానీ సరౌండింగ్స్ బ్రహ్మాండంగా ఉంది. మన తెలంగాణ ఆంధ్రాలో అంటే ఇదే నెంబర్ 1 ఇండియాలోనే. ఇండియా ఫేమస్, ఇప్పుడు ఇండియా ఫేమస్, ప్రపంచాల ఫేమస్. కలియుగం వైకుంఠుడు అంటే కలియుగం, ప్రపంచాల భూమండలంలో మొత్తం ఈయన మించిన దేవుడు లేడు. శివుడు నెక్స్ట్ ఈయన. బ్రహ్మలో జరిగింది ఎంతకు మరి? బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ కొన్ని ఏర్పాట్లు బాగా పట్టించుకోవట్లేదు చదువుతున్నారు. అవి ఎక్కడో కానీ మాకైతే మా విషయం మంచిగా నచ్చింది స్వామి. బ్రహ్మాండంగా జరిగింది. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, వచ్చి చూసుకోవచ్చు. సాక్షాత్ నేను 50 సంవత్సరాలకి వస్తానంటే అంత నిజస్వరూప దర్శనం ఇచ్చింది ఇవాళ లోపల గుడికి. లేట్, ఎందుకంటే వృద్ధులం కదా మేము, 70 ఏళ్ళున నిదానంగా తోలుకోపోయిన వాళ్ళు. బ్రహ్మాండంగా ఇచ్చింది. నాకు కని తీరలేదు. ఆ 70-60 ఏళ్ళు వచ్చింది ఒక ఎత్తు, ఈ రోజు వచ్చింది ఒక ఎత్తు. అంత బాగానే ఉంది. బ్రహ్మాండంగా స్వామి.